అంటే నిజంగానే ఒక వ్యక్తికి పరువు నష్టం కలిగింది అనుకోండి, ఆ వ్యక్తి నిజంగానే నాకు పరువు నష్టం కలిగింది అని కోర్టుకు ఎలా రుజువు చేసుకోవాలి అండ్ దానికి ఏ ఆధారాలు కావాలి? అదే ఇప్పుడు సపోజ్ ఎవరైనా మాట్లాడినారు అనుకోండి, మాట్లాడినప్పుడు పక్కకు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు విట్నెస్లు అవుతారు, అదొక ఎవిడెన్స్ అనుకోండి. లేదు సోషల్ మీడియాలో ఇక్కడ మాట్లాడంటే వీడియోస్ ఎట్లాగో ఉంటాయి, దాని తగ్గట్టు వీడియోస్ మీరు తీసుకెళ్ళి మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏదైనా సరే ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా దీనికి అవసరం పడుతుంది. ఎవిడెన్స్ ఉంటే తప్ప మీరు కేసు వెళ్ళి వెయ్యలేరు, అది మీరు గెలవలేరు. సో ఏదైనా సరే మీరు వేసే ఎవిడెన్స్ బట్టి ఉంటుంది, మీరు ప్రూవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే డిఫమేషన్ కేసు వేసేటప్పుడు ఎవరి మీద ఏదో కోపం ఉంది, ఏం చేయలేము, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను రివెంజ్ తీసుకుంటా అన్నట్టుగా వెళ్ళి ఏం లేకున్నా కూడా ఏదో ఉందన్నట్టు వీళ్ళు క్రియేట్ చేసి వేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కూడా డిఫమేషన్ కేసు కిందకి వెళ్ళవు, దీనివల్ల ఏం కాదు. బట్ ఇక్కడ నష్టం మెంటల్ అగని అంటే బాధ, అంటే చేసిన దానివల్ల డ్యామేజ్ అయి ఉండాలి. ఆ డ్యామేజ్ ఏ రకంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఏదైనా మెంటల్లీ అప్సెట్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ ఎఫెక్ట్ అవ్వడం కావచ్చు, వాళ్ళ జాబ్ పోవడం కావచ్చు, లేదా వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అంటే భార్యాభర్తల మధ్యలో సంబంధాలు కూడా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా ఏదైనా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. సో ఏదైనా సరే ఇట్లా ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళు డిఫమేషన్ కేసు వేసుకుంటే ఏంటంటే మీకు దాని తగ్గట్టు కంపెన్సేషన్ అనేది కోర్టు మంజూరు చేస్తుంది. సో దానికోసమైనా మీరు కేసు వేయాలి, వదిలేయొద్దు అని చెప్తున్నాను. ఓకే, అంటే ఒక డిఫమేషన్ కేసులో అంటే బాధితుడు ఎవరైతే ఉన్నారో న్యాయపరంగా వాళ్ళకి దక్కే పరిహారం అనేది ఎలా ఉంటుంది మేడం? అది డిపెండ్స్ ఆన్ ద కేస్. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన రకాలు. సో అందులో ఏ విధంగా అయినా సరే ఒకవేళ సరే ఎవరైనా సరే ఇట్లా సఫర్ అయినారు, దానివల్ల వాళ్ళకి నష్టం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే నష్టపోయినరో అది వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేయగలగాలి. నాకు ఈ విధంగా నేను నష్టపోయినా అని చెప్పేసి కోర్టుకి కన్వే చేయట్టు ఉండాలి. ఆ కోర్టు అది కన్విన్స్ అవ్వాలి, ఓకే వీళ్ళకి నిజంగా నష్టం అయింది అని నిర్ధారించినప్పుడు అప్పుడు కోర్టు కంపెన్సేషన్ ఇస్తుంది. అది మీ వేసే కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి క్యాల్కులేషన్ కూడా ఉంటుంది. అంటే మీకు ఏ విధంగా అనేది లాస్ అయిందో అనేది చూస్తారు. ఆ లాస్ ఏ విధంగా కంపెన్సేట్ చేయగలుగుతారో దాని విధంగా చేస్తారు. సపోజ్ మెంటల్ అగైన్ అంటే మెంటల్ అప్సెట్ అయినరు మీరు ఒక డిఫమేషన్ కేసులో, దాని తగ్గట్టు ఏంటంటే 10 లక్షల 20 లక్షల అనేది కోర్టే డిసైడ్ చేస్తుంది. అది మీరు అడగాల్సి ఉంటుంది. మీరు కోర్టులో కేసు వేసినప్పుడు నాకు ఇంత పరిహారం కావాలని చెప్పి ఎవరైతే అడుగుతారో దాని తగ్గట్టు అంత ఇవ్వచ్చా ఇవ్వరాదా దాని తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసి కోర్టు పరిహారం అనేది డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగం కానీ ఏఐ యుగంలో కానీ ఫేక్ న్యూస్లు నిందారోపణలు అనేవి చాలా ఎక్కువైపోయాయి. రీసెంట్గా మనం చూసాం ఆ జొమాటో బాయ్ ఎవరో ఆమెని రేప్ చేశారు, అత్యాచారం చేశారని చెప్పేసి అంటే ఫేక్ న్యూస్ ఫేక్గా క్రియేట్ చేసి సోషల్ మీడియాని చాలా బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు. అంటే నిజంగానే ఇన్సిడెంట్లన్నీ ఎదుర్కోవడానికి మన న్యాయ వ్యవస్థ సిద్ధంగా ఉందంటారా? నిజంగా కూడా ఛాలెంజింగే కదా, నేను అదే చెప్తున్నా. యూ కెనాట్ కంట్రోల్ ఎనీథింగ్, మీరేం కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు జొమాటో కేసు చూడండి, జొమాటో కేసులో ఏమైంది మీరు చూసారు. అంటే అమ్మాయి రేప్ కేసు అదంతా పెట్టిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇంటరాగేషన్లో అదంతా కాదు, అసలు వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది అని చెప్పేసి తెలిసింది. సో ఇలాంటి కేసెస్ ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అయితే ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది, అన్నిటికీ అన్నీ వదిలేసుకొని ముందుకు వచ్చి రేప్ కేసు అనేది పెట్టింది. ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయింది ఏంది ఆ అబ్బాయి, ఎందుకంటే సోషల్ మీడియాలో న్యూస్ మొత్తం పాకింది. ఆ అబ్బాయికి ఎక్కడ జాబ్ దొరకదు, ఫ్యూచర్లో పెళ్ళి కాదు, ఏదో విధంగా నష్టపోయింది. ఆ అబ్బాయి వెళ్ళి అమ్మాయి మీద డిఫమేషన్ కేసు వేయచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ఎవరైనా సరే ఇప్పుడు ఇట్లాంటి రేప్ కేసెస్ ఎట్లా ఫేక్ కేసెస్ ఫైల్ చేసి ఇలాంటి ఫేక్ కేసెస్ ఫైల్ చేసినా కూడా అంటే నాట్ జస్ట్ దిస్, ఇప్పుడు రేప్ కేసు అని చెప్తున్నా, వేరే విధంగా కూడా మీరు అంటే పరువు పోయేటట్టు కనుక ఏమైనా కేసులు పెడితే మాత్రం డిఫమేషన్ కేసు అవుతుంది. సో ఈ మధ్యలో చాలామంది అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక క్యాబ్లో వెళ్తుంది, ఒక ఓలా క్యాబ్ ఊబర్ క్యాబ్లో వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆ అమ్మాయే ఆ డ్రైవర్తోని రూడ్గా బిహేవ్ చేసింది. ఆ అమ్మాయే స్టార్ట్ చేసింది గొడవ. ఆ తర్వాత ఏమైంది, దిగిన తర్వాత అతను ఆమెను తిట్టినప్పుడు పబ్లిక్ చూసినప్పుడు అందరు కలిసి ఈ అమ్మాయి ఏం చేసిందో చూడలేదు కానీ ఆ అబ్బాయి ఏం మాట్లాడింది మాత్రం చూసినందుకు ఆ అబ్బాయిని అందరు కలిసి కొట్టిండ్రు. సరే కొట్టిండ్రు, ఇక్కడి వరకు అది క్లోజ్ అవ్వలేదు. ఇది అంతా ఎవడో ఉంటాడు, ఎవడో గొట్టంగాడు పక్క తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఫోన్ పట్టుకొని తిరిగి వీడియోస్ తీసే వాళ్ళు ఉంటారు కదా, ఆడెవడో వీడియో తీసి అది వైరల్ చేసేసిండు. తీరా చూస్తే ఏం తెలిసింది, అమ్మాయిది తప్పు. ఇది వెనక్కి తీసుకోగలుగుతారా? ఆల్రెడీ అతను మొత్తం వైరల్ అయిపోయిండు, అతను అందరూ కమెంట్స్లలో తిట్టడాలు అవన్నీ అయిపోయినాయి.
అన్నీ జరిగిన తర్వాత నిజం బయటకు వస్తే మాత్రం ఏంటి లాభం? ఆ అబ్బాయి పడాల్సిన శిక్ష ఆల్రెడీ పడింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద డిఫమేషన్ కేసు వేయొచ్చు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఏమీ చేయలేదు, అసలు అబ్బాయి తప్పే లేదు, కానీ వెళ్ళి ఫేక్ కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో. ఏమని? ఆ అబ్బాయి నన్ను మోసం చేసింది, ఇదంతా ఏం లేకున్నా కేసు పెట్టేసింది. అంటే నేను మరీ రేపు కేసు కూడా అంటలేను, కానీ పెళ్లి చేసుకుంటాను మోసం చేసిండు అని చెప్పడము, లేకపోతే ఆ అబ్బాయికి వచ్చే సంబంధాలు చెడగొట్టడం, అలాంటివి అబ్బాయి గురించి తప్పుగా చెప్పి చెడగొట్టడం, ఇవన్నీ చేస్తే కనుక ఇవన్నీ కూడా డిఫమేటరీ. అంటే నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ క్లియర్గా ఇచ్చుకుంటూ వెళ్తున్నా, ఎందుకంటే పబ్లిక్ అర్థం కావాలి. ఎక్కువ చూస్తూ ఉంటాం ఎలా అంటే ఇట్లా పెళ్ళిళ్ళు చెడగొట్టడం అనేది, అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ బ్యాడ్గా చెప్పడము, అలాంటివి ప్రూఫ్. సో అమ్మాయి వెళ్ళి ఇట్లా తప్పుగా చెప్పడం, అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం, ఉన్నది లేనట్టు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, దానివల్ల నష్టం అయి ఉండాలి. ఏదో విధమైన నష్టం, ఇంతకుముందు చెప్పినట్టు ఏదో ఒక విధంగా నష్టం జరిగి ఉంటే మాత్రం డిఫమేషన్ కేసు అవుతుంది. సో ఏదైనా సరే ఇప్పుడు ఈ మధ్యలో చూసేది ప్రతి కేసులో డిఫమేషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. సో ఏదైనా సరే రాంగ్గా మాట్లాడితే మాత్రం డిఫమేషన్ అవుతుంది. ఈవెన్ సైగలు చేసినా కూడా డిఫమేషన్ అవుతుంది. ఏదైనా పిక్చర్స్ పెట్టిండ్రు ఎక్కడైనా అంటే అబ్జెక్టివ్గా పిక్చర్స్ ఫొటోస్ పెట్టడము, పోస్టర్స్ పెట్టడము, ఎక్కడైనా లేకపోతే ఏమంటారు ఎమోజీస్ రూపంలో ఏదో విధంగా మీకు ఇన్సల్టింగ్ లాగా ఉంటే కనుక మీరు అది డిఫమేషన్ లాగా వేసుకోవచ్చు. అసలు ఈ డిఫమేషన్ కేసులు అనేవి సాధారణంగా ఎంతకాలంలో పరిష్కరించబడతాయి? దీనికంటూ అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుందా? దీనికంటూ ఒక లిమిట్ ఉండదు, ఏ కేసు కూడా లిమిట్ ఉండదు. అంటే చాలామంది ఒకసారి ఇప్పుడు క్లయింట్స్ వస్తారు, ఈ కేసుకి ఎంత టైం పడుతుంది అని అడుగుతూ ఉంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఏ కేసు వేసినా కూడా ఇంత టైంలో క్లోజ్ అవుతుంది అనేది నేను చెప్పలేను కరెక్ట్గా. ఎందుకంటే కేసు ఒకసారి ఫైలింగ్ అయిన తర్వాత ఎంత టైం పడుతుందో తెలియదు. ఆ తర్వాత ఒక ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఒక స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటారు. సో హియరింగ్ బట్టి, మనం వేసే ఐఏఎస్ బట్టి, క్రాస్ ఎగ్జామినేషన్ బట్టి, చీఫ్ ఎగ్జామినేషన్ బట్టి, ఈ ప్రొసీడింగ్ అంతా టోటల్ ప్రొసీడింగ్లో జరిగేదాన్ని బట్టి ప్రతి దాన్ని బట్టి కేసు టైం ఎంత పడుతుందని ఉంటుంది. సో యూజువల్గా డిఫమేషన్ కేసెస్ ఏంటంటే మీరు ఎంత తొందరగా ప్రూవ్ చేయగలిగితే, అవతల వాళ్ళు కంటెస్ట్ చేసి దాని కేసుని కాంప్లికేట్ చేస్తే మాత్రం ఇయర్స్ పోతుంది. సో దాన్ని బట్టి అంటే మీరు అయ్యే ఈ ప్రొసీడింగ్ బట్టి మీ కేసు డిపెండ్ అయి ఉంటుంది. మేబీ 2-3 years కూడా పట్టవచ్చు. అంటే ఈ డిఫమేషన్ కేసులు అనేవి రకరకాలుగా ఈ మధ్య కాలంలో ఫేక్ కేసులు ఎక్కువ ఫైల్ అవుతున్నాయి. వీటిని ఎలా ఎదుర్కోవాలి మేడం? ఫేక్ కేసెస్ నేను అదే చెప్తున్నా, ఫేక్ కేసెస్ని కంట్రోల్ చేయలేము. సో బర్డెన్ ఇప్పుడు డిఫమేషన్లో ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఒక దరిద్రం ఏంటంటే ఎవడైనా కేసు పెట్టేయచ్చు. ఓకే, ఏం లేదు కానీ ఏదో అయింది అన్నట్టు చెప్పి కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఎవిడెన్స్ వేస్తారు ఏదో అన్నాడు అదని చెప్పేసి. ప్రాబ్లం ఏంటంటే ఎవరి మీద అయితే కేసు వేసిండ్రో అది నేను అనలేదు, నేను మంచోని అనిపించుకోవడానికి ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వచ్చి అవతల రెస్పాండెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవడో కేసెస్ కూర్చున్న తర్వాత వీళ్ళు ఏం చేయాలి, ఇది ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను అనలేదు, నేను చేయలేదు అన్నట్టు టైం పోతూ ఉంటుంది. సో ఎవరైనా సరే చిన్న బేసిక్ ఎవిడెన్స్ పట్టుకొని కూడా కేసు వేయొచ్చు. బట్ ఇది ప్రూవ్ చేసుకోవడంలో ప్రాబ్లం అవుతుంటుంది. అంటే ఎలాంటి ఆధారాలు కావాలి మేడం ఇది ప్రూవ్ చేసుకోవాలని? నిజంగానే అతనికి పరువు నష్టం జరిగింది కానీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు, ఎలాంటి ఆధారాలు కావాలి దీనికి ఆధారాలు అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు, ఒకవేళ అది స్టేజ్ మీద మాట్లాడినరో లేదా బయట ఎక్కడో 10 మంది ముందు మాట్లాడితే మనకి ఏంటి అర్థం, మనకు క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నట్టు అంతే, ఎందుకంటే విట్నెస్లు ఉన్నారు. ఒకవేళ సోషల్ మీడియాలో మాట్లాడారంటే వీడియోస్ ఉంటాయి. సో మాట్లాడడం ఇట్లుంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం మాట్లాడిన దానికి మనం ప్రూఫ్స్ తీసుకురావడం చాలా కష్టం. బట్ ఒకవేళ అది రిటర్న్ ఫామ్లో అంటే రాసే విధంగా లేదా పబ్లిష్ చేసిన విధంలో ఉంటే కనుక ఈజీ ఉంటుంది. డిఫమేషన్ అనేది మాట్లాడిన కేసెస్ కంటే కూడా అంటే ఏదైనా రాసిన దాంట్లోనే లేదా పబ్లిష్ చేసిన దాంట్లో కనుక ఉంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకెళ్ళి కోర్టులో వేసేసిందంటే అయిపోద్ది కదా, సింపుల్గా అయిపోతుంది. బట్ ఎవరైనా మాట్లాడితే డిఫమేషన్ అయితే మాత్రం అది ప్రూవ్ చేయడంలో చాలా టైం పడుతుంది, కొంచెం టఫ్ కంపారిటివ్లీ. ఇప్పుడు ఎట్లాగో సోషల్ మీడియాలో ఇవన్నీ చాలా వీడియోస్, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కాబట్టి ఈజీ అయింది. సో ఎవిడెన్స్ వేయడం పెద్ద కష్టం కాదని నేను అనుకుంటున్నా. సో సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడుంటే మాత్రం దానికి ఎవిడెన్స్ మాత్రం మంచిగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు డిఫమేషన్ ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడే కాకుండా
ఈవెన్ ఇండియన్ పీనల్ కోడే కాకుండా ఈవెన్ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఏదైతే ఉందో అది కూడా ఈ డిఫమేషన్ కేసుకి యాడ్ ఆన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాలం మారింది, ముందులా లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలని ఎక్కువ వాగడం ఇవన్నీ ఎక్కువ జరిగే సోషల్ మీడియాలని ఎక్కువ మంది స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ డిఫమేషన్ కేసెస్ సోషల్ మీడియాలో ఈ ఇంటర్నెట్ త్రూ అనేది ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి అంటే ఈ చేంజెస్ అనేది వచ్చింది కాబట్టి ఈవెన్ ఐటీ యాక్ట్ కూడా ఈ కేసెస్కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక మాట లేదా ఒక పోస్ట్ ద్వారా కానీ నిజంగానే అతనికి పరువు నష్టం జరిగింది అని ఎలా నిర్ణయిస్తారు మేడం? ఇప్పుడు ఏ పోస్ట్ అయినా సరే లేకపోతే ఏదైనా మాట అయినా సరే అది చెప్పినప్పుడు సపోజ్ అది పబ్లిక్లోకి పోయింది, పబ్లిక్ దానివల్ల అరే ఇతను మంచోడు కాదు అనే నిర్ధారణకు వచ్చిండ్రు. ఎందుకు? జస్ట్ ఆ వీడియో చూసినందుకు, అంటే ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిన దానికి ఆ వీడియోనో ఫోటోనో ఏదో విధంగా ఎవరైనా పర్సన్ గురించి కనుక సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆ సోషల్ మీడియాలో చూసిన పబ్లిక్ ఏ పర్సన్ గురించి అయితే పెట్టినరో ఆ పర్సన్ అసలు మంచోడు కాదు అని ఒక డెసిషన్కి అంటే ఒక నిర్ధారణకు వచ్చినారు అంటే డిఫమేషన్. ఎందుకంటే పబ్లిక్ అతను బ్యాడ్ అయిపోయాడు. అది ఎందుకు బ్యాడ్ అయ్యిండు? సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టడం వల్ల, ఈ రీల్ పెట్టడం వల్ల, ఆర్ మేబీ ఎవరో స్టేట్మెంట్ పెట్టడం వల్ల అతను డిఫేమ్ అయిపోయాడు, అతను పరువు నష్టమైంది. సో ఈ డిఫమేషన్ అవుతుంది. సో అండ్ దానికి ఎవిడెన్స్ కూడా డైరెక్ట్ కనిపిస్తుంది మనకి. సో దీనివల్ల ఏంటంటే ఈ కేసు డిఫమేషన్ కేసు అనేది అవుతుంది.